ఎట్లా ఉంది మరి పరిస్థితి? ఇప్పుడు కేసీఆర్ బయటకు వెళ్తున్నాడు, ఆయన సభ పెట్టి సంవత్సరం అవుతుంది, ఎలకతుర్తి సభ పెట్టి, మళ్ళీ ఈ సభ ద్వారా ప్రజా ఆశీర్వాదం పేరుతోటి బయటకు వస్తా ఉన్నాడు. ఒక పక్క రోడ్లు తవ్వుతుర్రంట, ఫ్లెక్సీలు చింపేస్తుర్రంట, వార్తలు వస్తా ఉన్నాయి. ఏం చెప్తారు? అట్లా చేసడం తప్పు. అట్లా రేవంత్ రెడ్డి రోడ్లు అడ్డం తవ్వుడు కానీ ఇది చేసుడు కానీ తప్పు. గత 10 సంవత్సరంలో కేసీఆర్ పరిపాలన ఎవరికన్నా ఇట్లా కిలాపు చేసిండా? ఎవరి కిలాపు చేయలేదు. నువ్వు రోడ్లు తవ్వుడు ఇది చేసుడు, పదవులు రాకుండా చేసుడు నువ్వు చేసినావనుకో ఎవరు ఆగరు. పదులు తిరగవాడి మర్రబడ్డారు అనుకో నీ గతి ఏదో అవుతుంది. ఎందుకంటే నువ్వు చెప్పరాని హామీలు ఇచ్చినావు. 2 లక్షల రుణమాఫీ అన్నావు, అది రుణమాఫీ పూర్తి చేయలేదు. ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు యూరియా, రైతులకు యూరియా అవసరం. యూరియా నువ్వు ఇస్తున్నావా? టైం కొద్ది యూరియా అందిస్తలేడు. దాంతో రైతులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. రైతులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. అలాగే నువ్వు హైడ్రా పెట్టినావు. ఎందుకు గురించి పెట్టినావు హైడ్రా? ప్రజలందరూ ఏడి సత్తురు, దిక్కులేని జోబుడాలు ఉన్న ప్రజలందరూ ఏడి సత్తురు. హైడ్రా నువ్వు మొత్తం బంద్ చేయాలి. ఆ ప్రజలకు ఇబ్బంది కలగలేదు. ప్రజల ఆశీర్వాదం ఉంటే నువ్వు బతుకుతావు. ప్రజలు నీకు శాపం పెట్టిరనుకో ఆ శాపం నీకు జన్మాన కలుగుతుంది కొడుక. నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి. ఆయన కూడా ప్రజల సంక్షేమం కోసం అది సభ పెడుతున్నాడు, బహిరంగ సభ పెట్టాడు మేడిగడ్డ మీద. ఎట్లా చూస్తారు అసలు సభని? బహిరంగ సభ పెట్టని, ఏ సభ పెట్టని, రైతులు అనేది ప్రజలు అనేది ఆయన మీద ప్రేమతోటి లేరు. ఎందుకంటే ఈ సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూసిర్రు. ఆయన పరిపాలన మొత్తం మోసం, అబద్ధాల పరిపాలన, మోసం చేస్తా ఉన్నాడు. అందు గురించే ప్రజలందరూ కేసీఆర్ ఎప్పుడు రావాలి, నా శ్రీరామచంద్రుడు ఎప్పుడు రావాలి, అయోధ్యలో దశరథ మహారాజు కొడుకు రాముని తరాక పోయిన గత సంవత్సరంలో పరిపాలన చేసిండు. అందు గురించే నా రాముడు ఎప్పుడు వస్తాడు, నా అవతార పురుషుడు కేసీఆర్ ఎప్పుడు వస్తాడు అని ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. ప్రజలందరూ దేవునికి మొక్కినట్టు మొక్కుతున్నారు. మేము కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా కేసీఆర్ రావాలి, మళ్ళీ టీఆర్ఎస్ పరిపాలన రావాలి అని కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా వస్తారు కూడా. ఎందుకంటే ఒక్కసారి మోసమైన ప్రజలు నెక్స్ట్ వచ్చే పీరియడ్లో మోసపోరు. రాజకీయం అనేది రేవంత్ రెడ్డి రాజకీయం ఏర్పడదు ప్రజలకు. ఇప్పుడు మాత్రం మోసపోరు. ఏం చెప్పిండు బట్టి విక్రమార్క? మొత్తం 99% హామీలన్నీ అమలు ఇచ్చినాయి అని అంటుండు. ఏం చెప్తుండు? బట్టి విక్రమార్క కూడా అబద్ధాలు చెప్తుండు. ఇచ్చిన హామీలు మొత్తం పూర్తిగా చేస్తలేరు వాళ్ళు. రైతులకే రుణమాఫీ సగం మందికి చేయలేదు, సగం మందికి ఇంకా రుణమాఫీ అట్లనే ఉన్నది. అట్లా చెప్పినంత మాత్రాన అట్లే మాయితలేదు. ఎందుకంటే రైతు రుణమాఫీ చేయి. రైతులే మెయిన్ నీకు. ఇప్పుడు కరెంటు కూడా చక్కగా అత్తలేదు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. కరెంటు కూడా నువ్వు పూర్తి చేయి. ఉన్నది ఇంకా 2 సంవత్సరాలు ఉన్నదా? పరిపాలన మంచిగా చేయి. హైడ్రన్ బంద్ చేయి. హైడ్రన్ బంద్ చేయకపోతే నీకు వాళ్ళ ఉసురు తలిగి నీవు సర్వనాశనం అయిపోతావు. ఇది నాకు తెలుసు. ఏం పేరే తాత? డబ్బు సామిరెడ్డి తిమ్మాపల్లి. ఎట్టుంది జగిత్యాల రాజకీయం? ఇంకేంది, ఇది వేస్తే కేసీఆర్ బెస్ట్. రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఏది లేదు. అన్ని ఇస్తున్నా మాకు వాటర్ కూడా లేవు తెలుసా? మాకు వాటర్ తెస్తా అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తా అన్నాడు. ఎవరు తెలియదు. 4 ఊర్లకు ఇప్పుడు నీళ్ళే లేవు. నీళ్లు లేవు. బాయిలు ఎండిపోయినాయి. ఇప్పుడు పొలాలు ఎండిపోయినాయి. ఒక 4 ఊర్లకు. మా కొడిమేల మండలం నీళ్లు వేములవాడ దాకా పోతున్నాయి. కానీ మాకు 2-3 కిలోమీటర్ల దూరాన మాకు నీళ్ళు లేవు. ఎందుకు చేసేందుకు వేస్ట్. అభిమానిని జాన్సన్ నాయక్, నిర్మల్ జిల్లా తాలూకా ఖానాపూర్ మాది. అయితే మన మైనార్టీ బంధు లేదు, మైనార్టీ ఉన్నది ఏం లేదు. ఉన్న మంత్రి పీకెత్తు అజరుద్దీన్ గారికి ఇలా డిస్మిస్ చేసేది గవర్నర్. అయితే ఏంటంటే కేసీఆర్ పాలన దాంట్లో ప్రభుత్వంలో అసలు సభలో 10 साल हुकूमत करे मियाँ अभी क्या लड़ा कुछ भी नहीं है। खता ऐसा सीनियर आदमी ले रहा इधर। गवर्नर का काबिल है वो, जीवन रेड्डी गवर्नर का काबिल है। अब निकल वाले वी हनुमंतराव है, जगह रेड्डी है, पूरा निकल के आते। क्यों बोलते इंदिरा अम्मा का लेवल का आदमी है, गवर्नर का आदमी। ऐसा आदमी को उखाड़ के फेंका है रेवंत रेड्डी। ये తెలుగుదేశం का कैंडिडेट है। ये తెలుగుదేశం का జీవన్ రెడ్డి అమ్ముడు పోయిందని చెప్తున్నారు. अट्ला उनका सीनियर है, इंदिरा अम्मा लेवल मन वेंकट स्वामी ये सब बेकार है उसके सामने। तो अभी क्या है बोले तो अभी क्या है बोले तो माइनॉरिटी के बारे में कुछ भी नहीं है। ये रेवंत रेड्डी लुच्चा
अभी 2.5 साल में ऐसा कर रहा है और 10 साल में क्या, अभी 5 साल में, हर 2.5 साल में क्या करता, कुछ भी नहीं करता। इसलिए तो మరి ఇప్పుడు ఈ సభకు వస్తే వాళ్ళని కూడా రాకుంటే రోడ్లు వాళ్ళ కొడుతురాట అది నెంబర్ 1 చూసి నెంబర్ 1 చూసే మనిషి ఇప్పుడు అందరు ఒకళ్ళు వెళ్ళిపోతారు. నిజంగానే ఆప్తానికి కొడుతురా మరి ఏమైనా అభివృద్ధి చేస్తారంటనా ఏం అభివృద్ధి చేస్తా తెలుసా నువ్వుగా ఉస్మానియా यूनिवर्सिटी नायकुनी अभी हमारा 50-60 साल चल रहा, ऐसा मुख्यमंत्री ने देखा कुछ भी नहीं है इसके पास। 2.5 साल में क्या कौन सा एक्टिव है, ककरी बोल तो अरबी में वैसा मुख्यमंत्री మరి ఈయన ఇంకా 10 సంవత్సరాలు ఉంటా అంటున్నాడు ఏముంటాడు, ఏం ఆశ ఉన్నది, ఆశ ప్రభు మైనార్టీలకు షాదీ ముబారక్ లేదు, ఏం లేదు. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఏమంటే ఖతం ఆడు అవి పత్రం పారమైంది, ఏలాంటి నుంచి పత్రం పారమైంది. ఎందుకంటే అంత మంచి మనిషికి ఇట్లా చేసేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ సుతం నెరవేరక ప్రజలు చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ జగిత్యాలలో చలో జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ గారు పెట్టంగానే రేవంత్ రెడ్డి గుండెల్లో గుబులు పుడుతుంది. ఎందుకంటే అధికారంలో రాగానే కేసీఆర్ కంటే చాలా ఎక్కువ చేస్తా అని అధికారంలోకి వచ్చిండు. కానీ 2 నెలల పరిపాలనలో మొత్తం ప్రజలకు తెలిసిపోయింది ఈయనతో ఏం కాదు, ఈయనతో ప్రభుత్వం నడుపుడు చేతన కాక ఈ అక్రమ కేసులు పెట్టి ఏం అంటే నార్మల్గా డైవర్స్ పాలిటిక్స్ నడిపించుకుంటా తెలంగాణలో ఇంత సీనియర్ నాయకుడు ఈయన జీవన్ రెడ్డి కాంగ్రెస్ లా అసలు ఎందుకు బీఆర్ఎస్ లకు ఎందుకు వస్తున్నాడు, అసలు ఏం జరిగింది? సీనియర్లకు కాంగ్రెస్ పార్టీలో విలువ లేదు. ఇప్పుడు వచ్చే కొత్త నాయకులకు విలువ ఇచ్చుకుంటా రేవంత్ రెడ్డి కొత్త టీంను తయారు చేస్తుండు కాంగ్రెస్లో. పాత వాళ్ళని పక్కన పెట్టి కొత్త వాళ్ళని టీం తయారు చేసుకుంటా కాంగ్రెస్ పార్టీనే ఖతం చేసే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈ కొత్త టీంను తయారు చేసుకుంటూ పాత సీనియర్ లీడర్లకు విలువ ఇస్తలేడు. అందుకే జీవన్ రెడ్డి ఆత్మ గౌరవం పట్టించుకోలేక ఆయనకు బీఆర్ఎస్ పార్టీలకు పాత కేసీఆర్ గారి స్నేహంకు మళ్ళీ రుణపడి ఉండని మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరుగుతుంది. అంటే దీని మీద కూడా కొన్ని పంచులు వేస్తున్నారు, దీన్ని ఏలన చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వయసు అయిపోయినాక పోయి ఏం చేస్తాడు ఆయన అని చెప్పి మాట్లాడుతున్నారు. 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని జీవన్ రెడ్డి ఉన్నాడు. 42 తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచిన సంజయ్ మళ్ళీ కాంగ్రెస్లో పోయినాక ఇక్కడ విలువ ఇస్తలేరని 40 ఏళ్ళ సీనియారిటీ వదులుకొని బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నాడు. ఎందుకు వస్తాడు? నువ్వు ఆయనకు తగిన విలువ ఇయ్యక కదా. అంటే మీ బీఆర్ఎస్ పార్టీని ఏమంటున్నారు, అది ఓల్డ్ ఏజ్ హోమ్ అవుతుంది, మొత్తం అందులో ఆ యువత లేదు, మొత్తం ఇట్లా వయసు అయిపోయిన నాయకులే ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వయసు అయిన యువకులు వయసు అయిన యూత్ ఎక్కడున్నో ఒకసారి చూపించాలి. ఒక్కసారి బయటకు వచ్చి తిరుగు. ఇలా కేసీఆర్ జగిత్యాల సభ పెడుతున్నా అంటే నువ్వు మేడిగడ్డకు పోతున్నావు. మేడిగడ్డ పోనీ కారణం ఏంది? 2 ఏళ్ళ నీకు మేడిగడ్డ కనవలేదా? ఈ కేసీఆర్ ఎన్ని రోజులు నడుపుతావు తెలంగాణ డైవర్స్ పాలిటిక్స్? ఈ మీడియా వాళ్ళని కవర్ చేయలేక కేసీఆర్ సభకు లక్షలాది మంది జనాభా వస్తుందని ఇక్కడ కుళ్ళుతోటి మళ్ళీ ఇలా కొత్త తెర లేపించుకొని ఇవాళ పర్యటనకు పోతుండు. నువ్వు ఏం చెప్పినా కానీ నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. నీ పని అయిపోయింది రేవంత్ రెడ్డి, ఇక కాసుకో బిడ్డ, కేసీఆర్ బయటకు వస్తున్నాడు, ఇక నీకు తగిన మూల్యం రాబోయే రోజుల్లో దక్కుతుందని తెలియజేస్తున్నాం.